తండాల్లో ఉండే గిరిజనులకు అతిగా ఎక్కువ ఇష్టమైనటువంటిది మాంసం. తండాలో దీని అంతటికి మొత్తం ఓవరాల్ గా వింతగా ఉందన్నట్టు. అంటే ఓవరాల్ అన్నింటికంటే వ్యతిరేకంగా ఇక్కడ ఉన్నటువంటి మహిళలు ఒక సీతాదేవిగా భావించి ఈ ఊర్లో మహిళలు కొంతమంది మాంసాహారాలు ముట్టుకోరు. చెప్పడం జరిగిందా? చెప్పిర్రు సార్, మాకు చెప్పిర్రు. మాకు పెళ్లి కాక ముందు నుంచే చెప్పిర్రు. తర్వాత ఈ జనరేషన్ లో ఏంటంటే ఇప్పుడు ఇలాంటి ఈ మాంసం అవి తిని చాలా రోగాలు కూడా వస్తున్నాయి కదా సార్. అందుకని ఆ విషయం ఏంటంటే తినకపోవడమే చాలా బెటరు. చాలా హ్యాపీగా ఉంది సార్, ఇలాంటి మంచి ఊర్లో ప్లస్ మంచి ఫ్యామిలీలో ఉండడం. సో హ్యాపీ సార్ నేనైతే. అందరికీ నమస్తే. బలభీమసేన న్యూస్ కు స్వాగతం, సుస్వాగతం. నేను మీ రమేష్. అయితే సాధారణంగా గిరిజన తండాలు అంటేనే మనకు ఒకటి ముందుగా గుర్తొచ్చేది అంటే అధికంగా కష్టపడము, తర్వాత వలస వెళ్ళడము, తండాలోనే వాళ్ళ ఇండ్లను వాళ్ళు మంచిగా తీర్చిదిద్దుకోవడం వంటివి చూస్తుంటాం ఎక్కువ కష్టపడి. దానితో పాటు ఈ తండాల్లో ఉండే గిరిజనులకు అతిగా ఎక్కువ ఇష్టమైనటువంటిది మాంసం. అందుకు గాను తండాలోనే కోళ్ల పెంపకం, మేకల పెంపకము, ఇంకా ఇతరత్ర అడవి జంతువులు, అడవి పందులు లాంటి వాటిని వేటాడి వాళ్ళు ఎక్కువగా తినడం అనేది జరుగుతుంటది. కానీ వికారాబాద్ జిల్లా దుద్యాల మండలం వాల్యానాయక్ తండాలో దీని అంతటికి మొత్తం ఓవరాల్ గా వింతగా ఉందన్నట్టు. అంటే ఓవరాల్ అన్నింటికంటే వ్యతిరేకంగా ఇక్కడ ఉన్నటువంటి మహిళలు ఒక సీతాదేవిగా భావించి ఈ ఊర్లో మహిళలు కొంతమంది మాంసాహారాలు ముట్టుకోరు. ఎవరు ముట్టుకోరు, ఎందుకు ముట్టుకోరు అనే దాని గురించి మనం మాట్లాడుకున్నట్లయితే మేము ఈ రోజు ప్రత్యేకంగా మీకోసం ఒక ప్రత్యేక కథనాన్ని మీకు అందిస్తున్నాము. సో దానికి గాను ఈ యొక్క వాల్యనాయక్ తండాకు దాదాపుగా 600 మంది జనాభా కలిగినటువంటి జనాభా కలరు. అయితే ఈ వాల్యనాయక్ తండాకు ఒక ప్రత్యేకత అనేది ఉంది. గత 100 సంవత్సరాల క్రితం నుండి కూడా ఈ వాల్యనాయక్ తండాకు ఒక గొప్పతనం ఉంది. మహిళల పట్ల గొప్పతనం ఏంది? ఆ గొప్పతనం అంటే ఈ తండాకు వచ్చేటటువంటి కోడళ్ళు, ఈ తండాకు కోడలుగా వచ్చేటటువంటి ఈ మహిళ ఎవరైతే ఉన్నారో వారు పెళ్ళైన రోజు నుంచి తన జీవితకాలం మొత్తం మాంసాహారాలకు దూరంగా ఉండడం ఇక్కడ ప్రత్యేకత, ఇక్కడ విశేషత. అయితే ఎందుకు ఇంత కఠినమైనటువంటి దీక్ష, ఎందుకు అసలు వీళ్ళకి ఎందుకు ఈ కఠినమైన దీక్ష వచ్చిందని చెప్పి మనము మాట్లాడుకున్నట్టు దాని గురించి మీకు వివరించడానికి నేను సిద్ధంగా ఉన్నాను. సో ఎందుకు ఇది వచ్చింది అంటే పూర్వము ఒక 100-150 సంవత్సరాల క్రితము ఊర్లోపల గత్తరు అట్లాంటి కొన్ని భయంకరమైనటువంటి వ్యాధులు అనేవి సంభవించి ఉండేవి. అవి మనకంటే చాలా పూర్వం 150 years ఎగో అంటే. సో దానికి గాను కొంతమంది ఈ తండావాసులు కొంతమంది ఒక సీతమ్మ అనే మాత దేవిని, గిరిజన దేవతను నమ్ముకొని, అమ్మా నీవే దిక్కు మాకు, మా తండాకు ఎలాంటి వ్యాధులు, ఎలాంటి గత్తరు, ఎలాంటి ఈ అంటువ్యాధులు రాకుండా చూసుకోవాలి అమ్మా అని చెప్పి ఈ తండావాసులు కొన్ని రోజులుగా పూజలు చేసినట్టు ఇక్కడ ఉన్నటువంటి పూర్వీకుల యొక్క సమాచారము ప్రస్తుతం ఉన్నటువంటి వృద్ధులు చెప్తా ఉన్నారు. అయితే ఈ తండాకు అప్పటి నుండి ఆ గత్తరు, అంటువ్యాధులు వంటివి కూడా రాకుండా ఈ తండాను కాపాడింది దేవత, ఒక సీతమ్మ దేవత తండాను కాపాడింది అనే ఒకే భావనతోన, ఒకే నమ్మకంతోన ఈ తండాకు వచ్చేటటువంటి మహిళలు ఎవరైతే ఉన్నారో, కోడళ్ళుగా ఈ తండాకు వచ్చే మహిళలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అమ్మవారి యొక్క భక్తులుగా భావించి కంప్లీట్ గా మాంసాహారాలను, కళ్ళు గాని, మాంసము గాని, తర్వాత ఇతరత్ర మద్యం అంటే ఎంతో కొందరు ఎవరైనా తీసుకునే వాళ్ళు ఉంటే కూడా ఆ మద్యం కూడా ఈ ఊర్లో నిషేధించబడడం అనేది జరిగింది. అంటే ఇక్కడ ఓన్లీ మహిళల పట్ల ఇంత గౌరవము, ఇంత భక్తి ఉంది అంటే మనము ఈ తండాకు ఉన్నటువంటి గొప్పతనాన్ని చూసుకోవచ్చు. అలాగే ఈ గిరిజన మహిళలు ఇంత కఠినమైన దీక్ష చేస్తున్నారు అంటే వాళ్ళ మనసు లోపల ఎన్ని హావభావాలను చంపుకొని చేస్తుండ్రా, భక్తితో చేస్తుండ్రా, అసలు ఎందుకు వాళ్ళకు ఇంతగానం చేయాల్సినటువంటి, ఇంత కఠినమైన దీక్ష చేయాల్సినటువంటి అవసరం ఏమొచ్చింది అనేటటువంటి విషయాన్ని మనం ఇప్పుడు తండావాసులను అడిగి తెలుసుకుందాం. అయితే సాధారణంగా ఈ ప్రజెంట్ అంటే సొసైటీ లోపల చాలా మంది ఈ లింగాయతులు కానీ, తర్వాత అంటే కోనిజేటీలు కానీ, తర్వాత ఇతరత్ర ఇంకా బాపని వారు కానీ చాలా క్లిష్టమైనటువంటి అంటే వాళ్ళు పూర్తిగా
ఏమంటారు మన మాంసాహారాలు కానీ ఏం ముట్టుకోరు, మద్య పదార్థాలు కానీ. సార్ అయితే రాను రాను కొంతమంది లోపల కొంతమంది అంటే ఒక 1 or 2% మంది అట్లా తీసుకుంటున్నారు. అంటే ట్రెడిషనల్ మారింది కాబట్టి, సమాజం మారింది కాబట్టి, ఇప్పుడు ఆ సమాజం ఆధారంగా కొంతమంది అంటే ఎక్కువ స్ట్రెస్ ఉన్న వాళ్ళు కావచ్చు, కష్టపడేటటువంటి తత్వం ఉన్నటువంటి వాళ్ళు కావచ్చు, లింగాయతులు కానీ వేరే. అయితే 1 or 2% ఎవరైనా తీసుకుంటే తీసుకుంటుండొచ్చు. కానీ అంతకంటే కఠినమైనటువంటి దీక్ష ఈ వాల్య నాయక్ తాండాలో ఉన్నటువంటి కోడళ్ళు చేస్తుండడము ఈ తండా గొప్పతనము, ఈ జిల్లాకే గొప్పతనము, ఈ రాష్ట్రానికే గొప్పతనంగా నేను భావిస్తున్నాను. అయితే దీనిపైన మనము మహిళలను మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఈ ఊరి యొక్క ఈ తాండా మహిళలను మనము వారి యొక్క మాటల్లోనే మనం తెలుసుకుందాం. మనం తాండాను చూసుకున్నట్లయితే ఒక్కసారి మహిళలతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సో చూడండి అమ్మ, నమస్తే అమ్మ. మీరు అంటే ఈ తండాలో ఒక ఆనవాయితీ అనేది కొనసాగుతుంది. ఒక 100 సంవత్సరాల క్రితం నుంచి ఒక ఆనవాయితీ కొనసాగుతుంది. సో ఆ ఆనవాయితీ ఏదైతే ఉందో ఆనవాయితీ ఏంది అంటే ఊరికి వచ్చేటటువంటి కోడళ్ళు పెళ్లి రోజు నుండి తన జీవిత కాలం మొత్తం కూడా మాంసాహారాలు ముట్టుకోరు అనేటటువంటి ఆచారం ఇక్కడ ఉంది. కాబట్టి ఈ ఆచారం గురించి మీరు కూడా ఈ ఊరికి తాండా అనుకుంటా మీ పేరుతో సహా అంటే మీరు మీ యొక్క అభిప్రాయాన్ని తెలియజేయండి. నా పేరు శ్రీలత. నేను వాల్యనాయక్ తాండా. ఇక్కడ నా మ్యారేజ్ అయ్యి నాకు 15 ఇయర్స్ అవుతుంది. 15 ఇయర్స్ నుంచి నేను మాంసం లాంటివి గానీ, ఇలాంటి చిన్న నీస్ కానీ, మద్యం లాంటివి కూడా నేను ముట్టుకోలేదు. నా మ్యారేజ్ అయినప్పుడు నాకు ఇది వింతగా అనిపించింది ఊర్లో. ఏంటి అసలు ఇది ఊర్లో ఇలా రావడం ఏంటి? నాకు మ్యారేజ్ అయినప్పుడు చెప్పిర్రు. బొట్టు అనేది పెడతారు మాకు. సీతమ్మ తల్లి బొట్టు అనేది ఉంటది. అప్పటి నుంచి అన్ని మానేసుకోవాలని మాకు పెళ్లి కాక ముందు నుంచే వాళ్ళు చెప్పేస్తారు. కాకపోతే మాకు తినాలని అనిపించినా కూడా ఇప్పుడు దాకా నాకు మ్యారేజ్ అయ్యి 15 ఇయర్స్ అవుతుంది. ఇప్పుడు దాకా నేను మద్యం లాంటివి గానీ, మాంసం లాంటివి గానీ ముట్టుకోవడం జరగలేదు. అయితే ఈ ఈ యొక్క అయితే మీరు ఇంత చిన్న వయసులోనే ఉన్నారు. దాదాపుగా నాకు తెలిసి ఒక 35 ఇయర్సే ఉంటున్నారు. చాలా యంగ్ వయసు అండి మీది. అయితే 28 గాని 30 ఆ మధ్య అంటే అయినా సరే యంగ్ వయసు. సో మీకు ఎప్పుడైనా ఈ నేను ఇంత చిన్న వయసులో నేను మాంసాన్ని ఎందుకు తీసుకోవద్దు అనేటటువంటి మన ఆలోచన వచ్చిందా? లేకుంటే మీరు ఈ పెళ్లి తర్వాత మీకు ఏదైతే ఈ యొక్క నియమ నిబంధన ఉందో పెళ్లి తర్వాత ఈ నిబంధనని మీకు పూర్వీకులు ఏమన్నా పెళ్లి కంటే ముందుగానే ఏమన్నా చెప్పడం జరిగిందా? చెప్పిర్రు సార్. మాకు చెప్పిర్రు. మాకు పెళ్లి కాక ముందు నుంచే చెప్పిర్రు. తర్వాత ఏంటి ఇది కొత్త ఆచారము అని నేను కూడా షాక్ అయినా. తర్వాత మా తల్లిదండ్రులకు కూడా చెప్పడం జరిగింది. ఏంటమ్మా ఇట్లా ఈ ఊర్లో ఇలా ఉంది, నేను పెళ్లి కూడా చేసుకున్నా అంటే, లేదమ్మా అట్లా ఏం లేదు, నువ్వు ముసలైన తర్వాత తినవచ్చు అన్నారు. కానీ ఇక్కడొచ్చి చూసేసరికి నాకు చాలా వింతంగా అనిపించింది. వాళ్ళని చూసి గౌరవం పెరిగింది నాకు కూడా. అంటే మా పెద్ద మనుషులే, మా అత్తయ్య, మా మామయ్యలు కూడా తినట్లేదు అంటే నాకు కూడా మంచి గౌరవం అనిపించింది. ఈ జనరేషన్ లో ఏంటంటే ఇప్పుడు ఇలాంటి ఈ మాంసం అవి తిని చాలా రోగాలు కూడా వస్తున్నాయి కదా సార్. అందుకని ఆ విషయం ఏంటంటే తినకపోవడమే చాలా బెటరు. వెజ్ ఇప్పుడు మాకేమో నేచురల్ కూరగాయలు దొరుకుతాయి. మేమే పండించుకుంటాం. కూరగాయలేమో మేమే పండించుకొని ఆ ఉన్న కూరగాయలు మేమే సేకరించి మేమే తింటాం, ప్లస్ అమ్ముకుంటాం కూడా మేము. అట్లా కూడా ఉంది సార్. అందుకంటే నాకు ఇది చాలా హ్యాపీగా ఉంది సార్. నేను తిననందుకు నాకు ఎలాంటి బాధ అలాంటివి ఏమీ లేదు. సో నేను హ్యాపీ సార్. ఇలాంటి ఆచారంలోకి నాకు రావడం చాలా సంతోషంగా ఉంది. నాతోటి పాటు నాకన్నా మా వాళ్ళు ఇంకా మా అక్క వాళ్ళు నాకన్నా ముందు వచ్చిన వాళ్ళు 30-40 సంవత్సరాల నుంచి ఉన్నారు సార్. ఇప్పుడు మా అత్తనే ఉంది సార్. ఆమెకి ఇప్పుడు 75-80 ఇయర్స్ ఉంటాయి సార్. ఇప్పుడు దాకా మాంసం గాని, మద్యం గాని, ఇంకోటి విషయం ఏంటి సార్ అంటే మేము చిన్న పూజలు చేసుకుంటాం సార్. మాకు ఇట్లా దసరా పండుగనే ఉంటది. అప్పుడేమో మాకు ఒకటేసారి ఒక 10 మేకల వరకు అంతా పూజ చేసుకుంటాం సార్. కానీ మా తల్లికి, సీతమ్మ తల్లందరికీ సమర్పిస్తాము. కానీ మేము ఏ రోజు పనులన్నీ మేము చేస్తాం సార్. కానీ ముట్టుకోవడం లాంటివి, తినడం లాంటివి మాత్రం చెయ్యము. అదే విషయము ఇంకో గొప్ప విషయం ఏంటంటే మాతో పాటు మా అత్త వాళ్ళు కూడా ముట్టుకోరు సార్. వాళ్ళకి పెద్ద ఏజీ అయినా కూడా వాళ్ళు కూడా ముట్టుకోరు. ఏ రోజు కూడా మాకు తినండి అని కూడా ఎంకరేజ్ కూడా చెయ్యలేదు సార్. వాళ్ళు కూడా ఎంకరేజ్ చేయలేదు, మేము కూడా చేసి మాకు తినాలని ఆశ కూడా లేదు సార్. ఇప్పటి వరకు చాలా హ్యాపీగా ఉంది సార్. ఇలాంటి మంచి ఊర్లో ప్లస్ మంచి ఫ్యామిలీలో ఉండడం సో హ్యాపీ సార్ నేనైతే. ఈ మాట్లాడినటువంటి పేరు శ్రీలత అండి. ఈ శ్రీలత అంగన్వాడీ టీచరు. అయితే ఓవరాల్ గా ఈమె అంగన్వాడీ టీచర్ అయినప్పటికీ ఏమంటుంది అంటే ఇంత చిన్న వయసు ఉన్నప్పటికీ నేను ఈ ఊరికి కోడలుగా రావడం నా గొప్పతనము, మాంసాహారాలు మానేసి మేము అమ్మవారిని పూజించడం అనేది ఇంతకంటే మాకు పెద్ద అదృష్టం లేదు. సొంతంగా కూరగాయలను మేమే న్యాచురల్ గా పండించుకొని తెచ్చుకొని మరీ శాకాహారమే భుజిస్తున్నామని చాలా గర్వంగా చెప్తుంది. రియల్లీ అప్రిషియేట్ అమ్మా, మీకు చాలా ధన్యవాదాలు. ఎందుకంటే ఈ గిరిజనులు అంటేనే మాంసం పైన ఎక్కువ ఆసక్తి ఉన్నటువంటి వాళ్ళు అనేటటువంటి భావన సమాజంలో పేరుకుపోయింది. ఆ భావనను మీరు నివృత్తం చేస్తూ మేము ఆ మాంసాహారాలకు పెళ్లి నుండి
మనం చనిపోయేంత వరకు జీవితకాలం మొత్తం దూరం ఉంటున్నాము అని చెప్పి మీరు ఇంకో విషయం గర్వంగా సార్. చెప్తున్నారు. సో మీకు ఈ గర్వానికి చాలా ధన్యవాదాలమ్మా. చెప్పండి, ఇంకేమైనా సార్ చెప్పగలుగుతున్నారా? రీసెంట్ గా ఇప్పుడు ఒక 5 years కరోనా కూడా వచ్చింది సార్. Yes, yes, yes. కరోనా వచ్చినప్పుడు కూడా మా ఊర్లో ఉన్న ఆడవాళ్ళకి ఎవరికి కరోనా కూడా సోకలేదు సార్. అబ్బా, అబ్బా. వచ్చిన 2-3 ఆడవాళ్ళకి వచ్చినా కూడా మేము డ్రై ఫ్రూట్స్ తీసుకున్నాము. అమ్మా. డ్రై ఫ్రూట్స్ తీసుకున్నాం. వెజిటబుల్ అందరూ ఏమన్నారంటే గుడ్డు, మాంసం, పాలు తీసుకోండి, చికెన్ అవన్నీ తినమని చెప్పారు మాకు. కానీ అలాంటివి మేము ఏం తీసుకోలేదు సార్. మేము పాలు తీసుకున్నాము. అలాగే పన్నీర్ లాంటివి పాలతో తయారయ్యే వస్తువులతో తిని ఇంకా హ్యాపీగా ఉన్నాం సార్. మాకు కరోనా వస్తే కూడా చాలా మంది చనిపోయారు, కానీ ఈ ఊర్లో ఎవరికి ఏమీ కాలేదు సార్. మాకు ఇప్పటి వరకు మా పిల్లలకు కూడా ఏదైనా అయ్యిందంటే సీతమ్మ తల్లి అనే ఉన్న ఆమె కాబట్టి ఆ తల్లికి మేము మొక్కుకుంటాం సార్. సో హ్యాపీ సార్. ఇంత కరోనా చిన్న ఏ వ్యాధులు వచ్చినా మాకు చాలా తొందరగా నయం అవుతాయి. చాలా మంది అంటారు ఆరోగ్యం బాగుండాలంటే బలమైన ఆహారం తీసుకోవాలి అంటారు. మాంసం, మటన్, చికెన్ తినండి అని డాక్టర్లే ప్రోత్సహిస్తా ఉంటారు, మాకు ప్రిపేర్ చేస్తారు. అయినా అలాంటివి లేదు. ఏదైనా మందులు అయినా కూడా సరే ఇక్కడ మందులు అంటారు. మాకు ఒక లంబాడి మోడి అని ఒకటి ఉంటది సార్. అది మాకు ఏమైనా బ్యాక్ పెయిన్స్ లాంటివి ఏమొచ్చినా అవి తాగినామంటే మాలో ఉన్న రోగాలన్నీ మట్టు మాయం సార్. నిజంగా సార్ చాలా హ్యాపీ సార్ ఈ ఊర్లో. ఇంకో విషయం ఏంటంటే నేను గిరిజనంగా పుట్టడం కూడా చాలా చాలా హ్యాపీగా సార్. మా దాంట్లో మాకు ట్రెడిషనల్ ఉంది కాబట్టి సో వెరీ లక్కీ. ఐఎమ్ సో హ్యాపీ సార్. ఓకే, థ్యాంక్ యూ. అప్పటి నుండి కూడా మీరు మాంసానికి దూరంగానే ఉన్నారా? ఎందుకోసం దూరంగా ఉన్నారు? దూరంగానా వెనకటికి మా ముసలోళ్ళు వాళ్ళ సంతానం కాలేదు, ఒక దేవుని కోరుకున్నారు. దేవుని కోరుకొని కోరుకుంటే సంతానం అయింది. అప్పటి నుంచి ఆ దేవుడేమో మాకు ఇడిపించిండు. అప్పటి నుంచి తండకి ఎవరు ముట్టుకం లేదు, తినకం లేదు. ఏమైనా తీపి ఉంటే తింటాము, తీపి లేకుంటే తినము. ఇక ఎప్పుడు ఏమైనా మేము తింటామంటే ఏమైనా మాకు ఏదైనా జరుగుతుంది. అనుకోకుండా తింటే ఎరక లేకుండా ఏమైనా దొంగతనంతో తింటే అప్పుడే చెంబట్ పెడుతుంది, కక్కుడు అన్న పెడుతుంది. లేకుంటే ఆల్మగల ఒక దినాలు తినిరి తింటే ఎవరిదాని ఒకరు చచ్చిపోతారు. లేకుంటే ఏదైనా మాకు ఏదైనా అపాయం అవుతుంది. నా అత్త అట్లా తినిండే, దేవులిబాయి తినిండే. తింటే జ్వరం వచ్చిండే ఆయమ్మకు. జ్వరంలా నా మామ తినమంటాను తినబెట్టిండే. తినబెడితే ఆయమ్మ ఇక ఇది నడిచి వెళ్ళిపోయి రోజుకి రోజు యాదవకన తిరిగినా గాని బాగా గాయలేదు, మంచి గాయలేదు. అట్లా అందుకోసం మా తండాల అది నడవది. ఇప్పుడు ఎవరు ముట్టమంటే ఎవరు ముట్టారు. ఎవరైనా అనుకుంటా తింటే వాళ్ళకి ఏదైనా చూపిస్తుంటాడు దేవుడు. మాకు సీతమ్మ అట్లా ఉండదు, అట్లా ఈడిపించింది మాకు. అయితే ఇప్పుడు కొత్తగా మన తండాకు కొత్తగా పెళ్లి అయి వస్తాడు. ఫర్ ఎగ్జాంపుల్ గా ఈ నిన్న మొన్న ఒకటి కొత్త పెళ్లి అయింది అనుకో. సో వాళ్ళకి ఆ కొత్తగా వచ్చిన కోడలకు మీరు పెద్ద మనుషులు ముందు ఎక్స్ప్లెయిన్ చేస్తారా? అమ్మా ఇట్లా ఉంటది మా ఊరు ఆచార వ్యవహారాలను ఎక్స్ప్లెయిన్ చేస్తారా? వచ్చిన తర్వాత వాళ్ళంతకు వాళ్ళే మారుతారా? లే వాళ్ళ తండ్రికి చెప్తాం అట్లా నడవది మాకంటని చెప్పినాక ఇస్తారు. వాళ్ళు పుష్ట కడితే ఓకే, వాళ్ళు ముట్టారు తినరు. మా దేవుడు ఆటోమేటిక్ ఇడిపిస్తాడు అట్లా. సో అయితే ఇక్కడ మన పెద్ద మనిషి ఈమె దాదాపు పెళ్లి అయ్యి 50 సంవత్సరాలు అవుతుంది. నేను 50 సంవత్సరాలుగా మాంసాహారాలకు దూరంగా ఉన్నాను. ఇన్ కేస్ తండాలు ఎవరైనా అనుకోకుండా వాళ్ళు దొంగతనంలో తినాలని తింటే కూడా రోజు రోజుకు వాళ్ళ యొక్క ఆరోగ్యం క్షీణించి మరణించిండ్రు. గతంలో చాలా 2-3 మరణించిండ్రు. కాబట్టి అసలు ఈ దొంగతనంగా కూడా తినేటటువంటి అవకాశం లేదని చెప్తుంది. ఈమె ఒక 50 సంవత్సరాలు అయింది పెళ్ళి, 50 సంవత్సరాలుగా చాలా దూరంగా ఉంది. సార్ నేను కూడా ఒకసారి అనుకోకుండా మా తల్లిగారి ఇంటి దగ్గర తిన్నాను. నాకు కూడా చాలా ఆరోగ్యం క్షీణించింది. తర్వాత దేవుణ్ణి మళ్ళీ మొక్కుకుంటే, సీతమ్మ తల్లిని మొక్కుకుంటే మాకు మళ్ళీ నేను కుదుట పడ్డాను. ఇక అదే అరుదుగా నేను మళ్ళీ మాంసాహారాలకు ఇప్పటి వరకు ఎవరిని అందరికి మోటివేట్ చేయడంతో పాటు నేను కూడా ముట్టం సార్ అని చెప్పి నిర్దాక్షిణంగా ఆమె చెప్తుంది. చాలా ధన్యవాదాలు అమ్మ. ఒకసారి చూసుకున్నట్లయితే ఇది ఒక తాండాకే ఒక రచ్చకట్ట మాదిరిగా ఉంది. ఈ రచ్చకట్ట అయితే అంటే ఇక్కడ ఏం జరిగినా కూడా తాండాకు సంబంధించిన ఏదైతే జరుగుతుందో అంటే ఒక పంచాయతీలు కావచ్చు, ఒక మంచి కావచ్చు, ఒక చెడు కావచ్చు, అందరు కూడా ఇక్కడనే కూర్చొని ఈ యొక్క పంచాయతీ అనేది చెప్పేటటువంటి ఈ ప్రాంతము చాలా చల్లనైన ప్రాంతం. ఇక్కడ కూడా ఒక వృద్ధులు ఉన్నారు. అమ్మ మీరు ఈ యొక్క గ్రామం లోపల ఊరి కోడన్లు మాంసాహారాలు తినరు అనేటటువంటి ఆచారం ఉంది. అయితే మీ పెళ్ళి ఎన్ని సంవత్సరాలు అవుతుంది? మీరు కూడా తింటారా తినరా? మేము తినం సార్. మామూలు
మా మామూలు తల్లి తండ్రి నుంచి పట్టి తినలేరు, అప్పటి నుంచి తినలేరు. మా కోడన్లు మేము రాజుపెట్టి తీసుకొచ్చినాం తినామని. మేము తినాం, అసలు మాంసమే తినాం మేము. ఆ, మేలు మా మామూలు తల్లి తండ్రి వాళ్ళ తల్లి తండ్రి అత్తమ్మ తల్లి తండ్రి వాళ్ళు మా కుటుంబమే పాయే. మేము తినాం అసలు అది మాసమే తినాం మేము. మీ పేరమ్మా? నా పేరు చంద్రిబాయి. చంద్రిబాయ్. ఆ, మీ పెళ్ళి ఎన్నేళ్ళు అవుతుందమ్మా? నా పెండ్లి ఇప్పుడు నాకేం గుర్తుండదా సార్, ఎన్ని దినాలైందో ఏమో. ఆ, సో ఇంకొక మహిళను కూడా అడిగే ప్రయత్నం చేశాము. ఆమె కూడా అంటుంది, మాకు దాదాపుగా 4 నుంచి 5 తరాలు పోయినవి, 5 తరాల వరకు అంటే మరణించారు. అప్పటి నుంచి కూడా 4-5 తరాల పూర్వం నుంచి కూడా ఇక్కడ మనకు మాంసాహారాలు ఈ ఊరికి లేవు. ఈ ఊరి కోడన్లను ఖచ్చితంగా ఒక సీతమ్మ తల్లి దేవతగా, సీతమ్మను పూజించి సీతమ్మ తల్లి దేవతగా వాళ్ళు భావిస్తామని చెప్పి పెళ్లి రోజే వాళ్ళకు ఒక ప్రమాణం అనేది చేస్తాము. వాళ్ళ అమ్మాయి వాళ్ళ తల్లిదండ్రులకి ముందుగానే మనము ఈ యొక్క ఆచార వ్యవహారాలను గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది అని చెప్పి వాళ్ళు చెప్పు. ఇంకొక మన మహిళని సంప్రదిద్దాం. ఇక్కడ ఉన్నటువంటి ఒక ఆమె అంటే కొంచెం అంటే యంగ్ వయసులో ఉన్నటువంటి ఆమె. అమ్మ మీ పేరమ్మా? దేవిబాయి సార్. దేవిబాయి. అమ్మ మీ పెళ్ళి ఎన్నేళ్ళు అవుతుంది అమ్మా? మాది 30 అవుతుంది సార్. 30 ఏళ్ళు అవుతుంది. అమ్మ 30 ఏళ్ళ నుంచి కూడా మీరు మాంసాహారాలకు దూరంగానే ఉన్నారా? అవును, తిన్నాను. అప్పుడు తిన్నాం, పుష్ట కట్టింది కదా, అప్పుడు నుంచి తిన్నాను. మాకు బొట్టు పెడుతుంది, బొట్టు పెట్టినాక తిన్నాను. మీ పెళ్లి జరిగిన రోజు నుంచి ఇప్పటివరకు తినలేదు. అంటే మీకు పెళ్లిలో ఎట్లా చెప్తారమ్మా? మీకు పెళ్లిలో అంటే పెళ్లిలో ఫస్ట్ నుంచి మీకు తినొద్దని ముందు చెప్తారా, పెళ్లి అయిన తర్వాత చెప్తారా, ఎట్లా ఎప్పుడు చెప్తారు? ముందే చెప్తా. ఏమని చెప్తారు? అట్లా మాంసం తినవద్దు అంటే చెప్తారు. అంటే ఎందుకు అని ఎవరైనా క్వశ్చనింగ్ చేస్తే ఏం చెప్తారు? ఏం తిన బుద్ధి అవుతున్నా లేదు, తినను అంటే అంటాం మేము. అది కూడా బుద్ధి మాది అట్లా మార్వాను, దాంట్లో గుంజరు తిన బుద్ధి అంటని. అయితే మీరు తల్లిదండ్రి ఇంటి దగ్గర పెళ్లి కానీ ముందు తల్లిదండ్రి ఇంటి దగ్గర ఉన్నప్పుడు తిన్నారా? అక్కడ తిన్నాం, మస్తు తిన్నాం. ఇప్పుడు మరి అక్కడ తిన్నప్పుడు చాలా ఇంట్రెస్ట్ గా తినేటారు, ఎందుకంటే మనం గిరిజనులం కాబట్టి మాంసం పైన ఎక్కువ ఆసక్తి కూడా ఉంటుంది, ఎక్కువ తినేటారు. సో ఒక్కసారి అక్కడ నుండి ఒక్కసారి పెళ్లి వచ్చేసరికి పెళ్లి అయిన రోజు నుంచి తినకుండా బంద్ చేస్తే మీకేమన్నా అంటే తినాలని ఆశ అట్లేమన్నా స్టార్టింగ్ లో కలిగిందా? దేవత వచ్చినప్పుడు అంటే దేవతను పూజిస్తున్నాం కాబట్టి కలగలేదా? కలిగిందా? కలిగింది. అన్ని తిన బుద్ధి కాదు, మనుషులు వారాది దాని మీద గుంజది. తింటామంటే గుంజది ఎక్కువ. అప్పటి నుంచి తినను మేము, అంతే. అంటే తినాలనే ఆశ ఉన్నప్పటికీ కూడా మాంసాహారం మీద గుంజది ఆసక్తి అనేది గుంజది, ఇంట్రెస్ట్ రాదు, దాన్ని తినాలనిపించదు. అంటే ఇదంతా దేనికి కారణం అమ్మా? మీరు ఏ మాతను పూజించడం వల్ల ఇవన్నీ వచ్చినాయి? మా పెద్దలు ఏం చేసిరో మాకు తెలియదు కదా. ఏ మాతను పూజిస్తున్నావు? గిరిజన మాతగా? గిరిజన మాత అంటే సీతాసతి ఉండదు సీతాసతి మా దాంట్లో, మరేమో ఉండదు అంట. అని సాటికి అప్పటి నుంచి తినండి అట్లే. దాదాపుగా ఒక 30 సంవత్సరాలు అవుతుంది సార్. నేను మా అమ్మాయి వారి ఇంట్లో చాలా ఇష్టంగా తిన్నాను. ఇక్కడ పెళ్ళైన రోజు నుంచి దాదాపుగా మాంసం పైన అసలు ఆసక్తి ఉండదు, ఇంట్రెస్ట్ ఉండదు. దాన్ని చూసినా కూడా మాకు తినాలనే కోరిక కలగదు. ఎందుకు అంటే అమ్మవారి యొక్క భక్తులుగా మేము ఇక్కడ భావింపబడుతుండ్రు కాబట్టి పూర్వీకుల నుండి సో మేము కూడా తినమని చెప్పి చెప్పుకొస్తుండ్రు. అయితే ఈ గ్రామానికి చెందినటువంటి ఇక్కడ ఒక పెద్ద మనిషి ఉన్నాడు. పెద్ద మనిషిని కూడా అడిగే ప్రయత్నం చేద్దాం. పెద్ద మనిషి నమస్తే. ఏం పేరు? లాల్ సింగ్. లాల్ సింగ్. ఎంత ఉంది నీ వయసు? 82 సంవత్సరాలు. అయితే ఈ ఊర్లో ఒక ఆచారం ఉందంట. ఏం ఆచారము అంటే ఊరికి వచ్చినటువంటి కోడన్లు మాంసాహారాలు తినరు అనేటటువంటి ఆచారం ఉంది అంట. అవును సార్. అయితే ఆ ఆచారం పూర్వం ఎట్లా వచ్చింది? అది మా పెద్దలు ఒక సీతమ్మ దేవుడు అప్పుడు వాళ్ళు ఏం పూజించుంటారేమో తెలియదు మాకు. వాళ్ళు అప్పటి నుంచి మొక్కడి బతుకుంటారు కదా, అదే మొక్కడి అయి వచ్చింది, అప్పటి నుంచి బంద్ చేసింది. ఆ మొక్కడి పెద్దలు మొక్కడిని బట్టి ఇక వీళ్ళు మాకు కూడా తినొద్దు అంటారు. అదే పెద్ద ఆడవిల్లలు తింటలేరు సార్, బయటికి వెళ్ళి తినరు. అయితే మీ పూర్వీకులు ఎవరైతే ఉన్నారో మీ అమ్మ తినేదా? తినలేదు సార్. మీ అమ్మ కూడా తినలేదు. మీ భార్య తిన్నదా? మా భార్య తర్వాత వచ్చి తినలేదు. మీ అమ్మ కూడా ఊరికి కోడలే, మీ భార్య కూడా ఊరికి కోడలే. సో ఇద్దరు కూడా తినలేదు. మా అవ్వ తినలేదు, మా అవ్వ తినలేదు, ఎవరు తినలేదు. నువ్వు మీ అవ్వని చూసినావా? మీ అవ్వని చూసినావు, మీ అమ్మని చూసినావు, తర్వాత మీ భార్య, మీ కోడన్లు. దాదాపుగా మీ ఇంట్లో కంప్లీట్ గా ఒక మీ అవ్వ తరం నుంచి నువ్వు చూస్తూ వస్తున్నావు. అప్పటి నుండి కూడా మాంసం తినలేదు.
అయితే ఈ సీతమ్మ పండుగ అంటే పండుగ ఎప్పుడు చేస్తారు సీతమ్మకు? ఆ సీతమ్మని 2 ఏళ్ళకు ఒకసారి 2 ఏళ్ళకి ఒకసారి. సరే, అమ్మవారిని పూజించేటప్పుడు ఏమేమి ఆచార వ్యవహారం ఉంటది? అదే ఏం లేదు, తీపి వంటలు ఉంటాయి. తీపి వంటలు అమ్మవారికి. మారేమ్మ అంటారు, సీతమ్మనే మారేమ్మ. మేరమ్మ వేరు, సీతమ్మ వేరు. సీతమ్మ వేరే, మారేమ్మ. మారేమ్మ అంటే బోనమ్మ. బోనమ్మ. సీతమ్మ అంటే వేరే. ఇక్కడ ఏదైనా ఈ ప్రాంతంలో మీరు గుడి ఏర్పాటు చేసుకున్నారా సీతమ్మని? సీతమ్మ గుడి లేదు సార్. ఇప్పుడు ఇక్కడ వికారాబాద్ దగ్గర గుడి ఉంది, పొడూరు దగ్గర. అక్కడనే పోతాము, పూజిస్తాము. ఇక్కడ గుడి కట్టుకోలేదు, కట్టుకోవచ్చు కానీ కట్టుకోలేదు. అయితే సీతమ్మ అంటే ఎవరు, మీరు ఎవరుగా భావిస్తారు? మాతనా, ఎవరు, మీ ఊరి ఆడవిల్లనా? అక్కడ ఆడవిల్ల అంటారు సార్, మాకు తెలియదు. అప్పుడు ఆ కాలంలో ఆడవిల్లని సత్యం పూజించింది. ఆడవిల్ల గురించి అప్పటి నుంచి ఆచారం. ఇప్పుడు సీతమ్మ అంటే ఇప్పుడు రాముని భార్య పేరు కూడా సీతమ్మ అని అంటారు. ఈ అమ్మ సీతమ్మ, సీతమ్మ రాముని భార్య కాదు. కాదు. ఈ అమ్మ వేరు, గిరిజన మాత. ఈ అమ్మ గిరిజనే. అప్పుడు ఆ కాలంలో గిరిజనే అంటే 500-600 సంవత్సరాల ముందు, ఇప్పుడు కాదు, 6 సంవత్సరాల ముందే ఈ అమ్మను పూజించారు. అప్పటి నుంచి రాముని భార్య కాదు, రాముని భార్య సీతమ్మ. సీత వేరు, ఈ అమ్మ వేరు. మీరు పూజించే సీత వేరు. సో ఇక్కడ ఒక పెద్ద మనిషిని కనుక మనం సంప్రదిస్తే ఏమంటుందంటే, మేము సీతమ్మ అనే దేవతను పూజిస్తున్నాము. సీతమ్మ అంటే వికారాబాద్ జిల్లా పూడూరు దగ్గర అమ్మవారి యొక్క పెద్ద టెంపులే ఉంది. మేము అక్కడికి వెళ్ళి మాత్రమే అక్కడికి వెళ్ళి పూజలు చేస్తాం. 2 ఏళ్ళకి ఒకసారి ఈ సీతమ్మ పండుగను కూడా మా తండాలో నిర్వహిస్తామని అంటున్నారు. అయితే మేము సీత అంటే మన సీతారాముల్లో రాముని యొక్క భార్యనా అనేటటువంటి క్వశ్చన్ కూడా వేస్తే, లేదు అండి, మా గిరిజన దేవత సీతమ్మ, ఆ రాముని యొక్క భార్య సీతమ్మ వేరే, మా గిరిజన దేవత సీతమ్మ వేరే అని చక్కగా వివరించాడు. అలాగే ఈ గ్రామానికి తాండాకు చెందినటువంటి యువకులు ఉన్నారు ఇక్కడ, ఇటీవలే నూతనంగా పెళ్లైన వాళ్ళు కావచ్చు, వీళ్ళని కూడా ఒకసారి సంప్రదిద్దాం. సో మీ పేరండి? రవీందర్ గారు, మీరు చెప్పండి, ఈ ఊరు లోపల మీరు ఇప్పుడు గిరిజనులు అంటేనే మామూలుగా ఎక్కువ ఇంట్రెస్ట్ గా మాంసాహారాలు ముట్టుకుంటారు. మీ కోడ అంటే మీ భార్య ఊరుకు కోడలే. సో ఊరికి కోడలు కాబట్టి మరి మీ భార్య మీకు మాంసం వండి పెడుతుందా? మేమే వండుకుంటాం, సపరేట్ పెట్టి మేము వండుకుంటాము. వాళ్ళు అన్నము రొట్టెలు బయటకు వెళ్ళి ఇస్తారు. అంటే కంప్లీట్ గా వాళ్ళు ముట్టరు. అంటే మీకు మగపిల్లలు కూడా చేసి పెట్టరు, మేమే చేసుకోవాలి. సరే, మీ భార్య చేయాలి అంటే ఎంగుగా ఉంది కాబట్టి, సరే దేవుని మాత, మీ అమ్మ చేస్తుందా మిమ్మల్ని? చేయదు. ఓవరాల్ గా మహిళలు అనే వాళ్ళు చేసి పెట్టరు, మేమే చేసుకోవాలి. మీరే చేసుకోవాలి, మీరే తినాలి. వాళ్ళు ఒక అన్నము రొట్టెలు కానీ ఇతర పదార్థాలు చేసిస్తారు, ఉప్పు కారం వాళ్ళే చేస్తారు పనికి వెళ్ళి, కానీ మీరే వండుకున్నారు. అయితే మీ ఊర్లో ఈ ఆచారం ఉంది కదా, ఎట్లా భావిస్తున్నారు? మంచిగానా చెడుగానా? ఇప్పటికైతే బాగానే ఉంది. ఈ తర్వాత మళ్ళీ వచ్చిన జనరేషన్ వాళ్ళు తినరో మనకు తెలియదు. ఇప్పుడైతే ఎవరు అప్పుడు చేసిన పాటిస్తున్నారు. అవునా? ఓకే, థ్యాంక్ యూ అండి, ధన్యవాదాలు. అయితే ఇక్కడ మా భార్యలు మా ఊరికి కోడళ్ళు అయినప్పటికీ వాళ్ళు తినరు కాబట్టి మాకు కూడా వండి పెట్టరు. మామూలుగా కారము, ఉప్పు కారం అనేటటువంటి వాళ్ళు ఇస్తారు, కానీ మేమే బయట ఉండి మేము మగపిల్లలం మాత్రమే తింటాము అనేటటువంటి భావన వ్యక్తం చేస్తున్నారు. ఇంకొక పెద్ద మనిషిని సంప్రదించే ప్రయత్నం చేద్దాం. వెంకట్ నాయక్. సో అయితే ఈ ఊర్లో ఒక ఆచారం ఉంది సార్, ఆ ఆచారం గురించి మీరు ఏం చెప్పగలుగుతుంది? ఆచారం అంటే ఆయమ్మ కన్య, సీతాదేవి అంటే కన్య, ఆయమ్మకు పెళ్లి కాలేదు. రాముడు సీత, ఈ సీత అనేది వేరే సమస్య కాదు. ఆయమ్మ కన్య కాబట్టి వాళ్ళు ఏం చేస్తారంటే ఆ కన్యని వీళ్ళు కొలుస్తారు. మా ఆచారం ఏముంది, తమలపాకు కూడా తినద్దు ఆడవిళ్ళ ఇంట్లో. తాళి బొట్టు ఏ రోజు కడతారో ఆ రోజు నుంచి వాళ్ళకి ఇస్ అనిపిస్తుంది, ఇక అది తినొద్దు, వాళ్ళకి మనసే రాదు. అది కథ, చరిత్ర అంటే మా సీతమ్మది అది కథ. కాబట్టి వాళ్ళు ఆడవిళ్ళలు తినరు. 100 ఏళ్ళు అయిపోయాయి. ఇప్పుడు ఈ రోజు అయింది కాదు, మనం చేసింది కాదు, దానికి ఆచారం ఉంది. అయితే ఇక్కడ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ గా ఈ తండాలు మన మండలంలో కావచ్చు, మన రాష్ట్రంలో కావచ్చు, మన జిల్లాలో కావచ్చు, ఎక్కడైనా సరే మస్తు తండాలు ఉన్నాయండి. ఇదే సేమ్ ఆచారం ఇంకెక్కడైనా ఉన్నట్లు మీరు ఎప్పుడైనా, మీరు మామూలుగా తిరుగుతా ఉంటారు కదా, మీరు తిరుగుతా ఉన్నప్పుడు ఎక్కడైనా మీకు ఇట్లాంటి ఆచారం ఉందని తెలిసిందా? లేదండి, ఎక్కడ చూసి వాళ్ళు మాంసాహారాలు తింటారు. ఎక్కడ చూడు, నేను చాలా దేశాలు తిరిగినా చూసినా, కానీ తినంది ఎవరు లేదు. ఇది ఒకటే తండ, వాళ్ళ తండలనే ప్రత్యేకం ఇది. ఇప్పుడు ఇక్కడ సోమవాళ్ళకి తండ ఉంది, వాళ్ళందరూ తింటారు, వాళ్ళకి దీనికి సంబంధం లేదు. ఈ తండ వరకే
ఈ కథ అది. అంటే జిల్లాలో ఎక్కడ కూడా ఇలాంటి ఈ తండకున్నటువంటి ఆచారం ఈ జిల్లాలో ఎక్కడ లేదు, ఇదే తండకు ఉందని చెప్పి ఓ పెద్ద మనిషి దాదాపు ఒక 70 నుంచి 80 ఏళ్ళ ఉన్నటువంటి ఒక పెద్ద మనిషి చెప్తున్నాడు. అయితే ఈ తండా లోపల ఇటీవలే కరోనా సమయంలో కూడా కరోనా వచ్చి బతికిండ్రు, ఒక్కరు కూడా ఈ తండా నుంచి కరోనా వచ్చి చనిపోలేదు. ఇదంతా కూడా మాకు సీతమ్మ తల్లి దీవెననే, సీతమ్మ తల్లి అండనే అని చెప్పి ఈ తండావాసులు భావిస్తున్నారు. అయితే మనం ఒకసారి చూసుకున్నట్లయితే ఈ పెద్ద మనిషి లాస్ట్ ఇప్పుడు మాట్లాడిన పెద్ద మనిషి కొంచెం పబ్లిక్ లో పొలిటికల్ గా కావచ్చు, పబ్లిక్ లో అంటే సమాజంలో ఎక్కువ తిరిగేటటువంటి వ్యక్తి. నేను చాలా తండాలు తిరిగినాను సార్, అయితే ఏ తండాలో కూడా ఈ ఆచారం లేదని చెప్తున్నాడు. ఒక్క వాల్యనాయక్ తండాకు మాత్రమే ఇంత పెద్ద ఆచారం ఉంది అని చెప్పి ఖచ్చితంగా చెప్తున్నాడు. అయితే మనం రాష్ట్రంలోనే తీసుకోవచ్చు, ఒక రాష్ట్రంలోనే ఒక మంచి మెసేజ్, మంచి ఆచరణ కలిగినటువంటి తండాగా మన దుద్యాల మండలం వాల్యనాయక్ తండా పేరుగాంచింది. సో ఈ తండా అన్ని తండాలకు ఆదర్శంగా నిలుస్తుంది, చాలా మందికి ఆదర్శంగా నిలుస్తుంది. చాలా మంది గిరిజనులు కూడా ఇట్లా ఒక దేవతను నమ్ముకొని ఒక మాంసాహారాలకు దూరంగా ఉండాలి, ఈ ప్రజెంట్ సొసైటీలో మాంసాహారాలు ఎక్కువ తీసుకోవడం వల్ల అనారోగ్యానికి గురి అవుతున్నారు అనేటటువంటి భావన కూడా ఉంది. కాబట్టి మనం ఒక యువకుణ్ణి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, మీ పేరేం పేరు? హనుమంతు గారు, మరి ఈ ఊర్లో ఆచారం ఉంది కదా, సరే మీరు ఎంత యంగుగా ఉన్నారు, మీరు మీ మిస్సెస్ ని చేసుకునేటప్పుడు ఒకవేళ అంటే మీ పెళ్లి రీసెంట్ గా ఒక 2-3 ఏళ్ల కింద 5-6 ఏళ్ల కింద అయింది అనుకుందాము. అయితే మీ భార్యను చేసుకునే సందర్భంలో మీరు వాళ్ళు ఏమన్నా లేదు మీ ఊర్లో ఈ ఆచారం ఉంది, మేము పిల్లని ఇయ్యము అనేటటువంటి ఏమన్నా ఆలోచన వాళ్ళు ఏమన్నా చెప్పిరా? ఏం చెప్పలేరు. మేము డైరెక్ట్ పెళ్లి చేసుకున్నాం, పెళ్లి చేసిన తర్వాత పెళ్లి చేసుకున్నాం, వచ్చినాం, అప్పటి నుంచి తినడమే లేదు, వాళ్ళకి తినడమే లేదు. అయితే మీ భార్య పెళ్లి అయిన తర్వాత నాకు తినాలనిపిస్తుంది అండి అని ఎప్పుడన్నా మీతోనే మన షేర్ చేసుకున్నదా? ఏం లేదు, పుస్తక కట్టిందాడే అప్పటి నుంచి బంద్, అసలు లేదే లేదు అప్పుడు. అయితే ఈ సీతమ్మ పండుగ ఉత్సవాలు ఎప్పుడు చేసుకుంటారు మీరు? మేము డిసెంబర్ లో 2 సంవత్సరాలు డిసెంబర్. మాది ఏంటంటే ఫస్ట్ నుంచి ఆచారం ఇది, ఎందుకంటే మాతో తినరు అసలు. మేము పెళ్లి చేసుకున్నప్పటి నుంచి మా అమ్మ మా నాయన అన్నప్పుడు వాళ్ళ పెళ్లి అయినప్పటి నుంచి ఇప్పుడు తినేయడం లేదు ఇక్కడ. అప్పటి నుంచి మా సీతమ్మ తల్లి మొక్కుకుంటారు, అప్పటి నుంచి తినరు. 2 సంవత్సరాలకు ఒకసారి మేము పండుగ చేసుకుంటాం, బ్రహ్మంగా చేసుకుంటాం పండుగ. దీనికి మా అక్కడ అది ఏమంటా ఇదే వికారాబాద్ పురుడు, అక్కడ పురుడు అక్కడ గుడి ఉంది చిన్న, ఆ గుడికి దగ్గర పోతాం. 2 సంవత్సరాలు సేపు పోతాం, పోయి శనివారం ఆడ తీపి పెట్టి పూజ చేసుకుంటాము. దాని తర్వాత మళ్ళీ ఈడొచ్చి మళ్ళీ పూజ చేసుకుంటాం నైట్ వచ్చి. దానికి గ్రాండ్ గా చేసుకుంటాం. ఇక్కడ గుడి కట్టుకోవాలని మేము అందరము ఇది చేసుకుంటాం, మాట్లాడుకుంటున్నాం.